హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం లైనింగ్ బ్లౌజ్ అనేది ఎలా కుట్టుకోవాలో మనం చూద్దాము. ముందుగా మనం లైనింగ్ కట్ చేసుకోవాలి. లైనింగ్ని ఎలాగా హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే వాటిని ఎక్స్ట్రాగా ఉన్నవి కట్ చేసుకోవాలి. నేను స్కేల్ అంత వెడల్పుతో బ్యాక్ పార్ట్కి నడుము తిప్పడానికి నేను ఎక్స్ట్రా పీస్ అనేది స్కేల్ అంత వెడల్పులో కట్ చేస్తున్నాను. కట్ చేసిన పీస్ని పక్కన పెట్టుకోవాలి. పావు ఇంచు గ్యాప్లో స్టిచ్చింగ్ కోసం మనం ఒక లైన్ అనేది గీసుకోవాలి. ఆది బ్లౌజ్ అనేది రివర్స్ చేయకుండా అది ఎలా అయితే ఉందో అలానే స్ట్రైట్గా నీట్గా మడతలు అనేవి ఏమీ లేకుండా మనం ఫోల్డింగ్ చేసుకొని లైనింగ్ క్లాత్ మీద పెట్టుకోవాలి. మనకి బ్యాక్ నెక్ అనేది ఎక్కడికైతే ఉందో అక్కడికి మార్కింగ్ చేసుకొని పైకి పావు ఇంచు గ్యాప్లో మనం మార్కింగ్ చేసుకోవాలి. అలానే వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా షోల్డర్స్ దగ్గర కూడా మనం అలానే మార్కింగ్ చేసుకొని అది ఎక్కడికైతే స్టిచ్చింగ్ చేసిందో అక్కడికి మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా పావు ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లోతు మీకు తెలియడం కోసం నేను హ్యాండ్ ఎలా అయితే స్టిచ్చింగ్ చేసిందో అలానే నేను డ్రాయింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా లైన్ మొత్తాన్ని కలుపుకోవాలి. స్టిచ్చింగ్ కోసం పావు ఇంచు వెడల్పులో గీసుకోవాలి ఒక లైన్ అనేది. నడుము దగ్గర మనం ముందుగా ఎక్కడైతే ఉందో అక్కడికి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి మనం బ్యాక్ పార్ట్కి డాట్స్ వేస్తాం కదా, డాట్స్ కోసం 1 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ మనం మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆ 2 డాట్స్ని స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకోవాలి. ఇప్పుడు నెక్ అనేది మనకి బ్రాడ్గా కావాలనుకుంటే మనకి నెక్ దగ్గర షోల్డర్ దగ్గర ఎంతైతే ఉందో డౌన్లో కూడా అంతే వెడల్పులో తీసుకోవాలి. బ్రాడ్గా కావాలి అనుకుంటే పైన 2 ఇంచెస్ ఉంటే కిందని 2.5 3 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. లేదు మనకు బ్రాడ్ అక్కర్లేదు అనుకుంటే మనం ఎంతైతే ఉందో అంతే కిందను కూడా మార్కింగ్ చేసుకోవాలి. కర్వ్ స్కేల్ తోటి అలా రౌండ్గా మనం నెక్ అనేది రౌండ్గా గీసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి.
ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత నెక్ కూడా కట్ చేసుకోవాలి. మనం ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా, అక్కడ మనం చిన్న టచ్ అనేది ఇచ్చుకోవాలి. అలా ఇచ్చుకోవడం వల్ల మనం ప్రతిసారి స్టిచ్చింగ్ చేసినప్పుడల్లా మనం మార్కింగ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు, టైం సేవ్ అవుతుందన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్ కోసం మనం డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ముందుగా కిందని ఏమైనా చివర్లో ఏవైనా హెచ్చు తగ్గులు ఉంటే స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకొని కట్ చేసుకోవాలి. నాకు ఈ కస్టమరు హ్యాండ్ పొడవు పెంచమని చెప్పారు, అందుకని నేను 1 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచ్ పెట్టాను. ఆది బ్లౌజు హ్యాండ్ అనేది ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు మనం మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ కూడా అలానే మార్కింగ్ చేసుకోవాలి. మనం డాట్ పెట్టుకున్న విధంగా మనం హ్యాండ్కి మార్కింగ్ అనేది నీట్గా గీసుకోవాలి. ఆది బ్లౌజ్ పెట్టుకొని ఎలాగైనా మార్కింగ్ చేసుకోవచ్చు, లేదు అంటే కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్తో అలా కరువు తిప్పుకోవచ్చు. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ పెట్టుకోవాలి. 1.5 అయినా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. మ్యాక్సిమం 1.5 నుంచి 2 ఇంచెస్ వరకు పెట్టుకోవాలి. 2 ఇంచెస్ కన్నా ఎక్కువ పెట్టకూడదు. ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ లోతు తీసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న విధంగా మనం కట్ చేసుకోవాలి. మనం ఎక్కడికైతే స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నామో అక్కడ చిన్న టచ్ అనేది పెట్టుకోవాలి. అలానే మిడిల్లో కూడా టచ్ పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ రెండింటిని ఓపెన్ చేసుకొని ఫ్రంట్ లోత్ అనేది కట్ చేసుకోవాలి.
ఫ్రంట్ లోతుకి ఫ్రంట్ వైపు ఎటువైపు కుట్టాలనేది మన అంచనా కోసం చిన్న టచ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. బ్యాక్ పార్ట్ ముందుగా మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని వేసుకొని అది ఎలా అయితే ఉందో అలాగే సేమ్ గీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకుంటాం కదా, సంకలో లోతు ముందుగా సంక లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్తో ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా గీసుకోవాలో చూద్దాము. షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ హుక్స్ పట్టి వైపు ఉన్నది తీసుకోవాలి. మనం స్టిచ్చింగ్ కోసం మార్కింగ్ చేసాం కదా, అక్కడి నుంచి మనం బ్లౌజ్ అనేది అలా పెట్టుకోవాలి. మనకి ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ కోసం ఒక 1/4 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ హుక్స్ పట్టి ఉంది కదా, హుక్స్ పట్టి 3వ హుక్స్కి 4వ హుక్స్కి మిడిల్లోని మార్కింగ్ చేసుకోవాలి. అలానే స్టిచ్చింగ్ కోసం ఒక 1/4 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది టేప్తో కొలుస్తున్నాను. మరీ సాగతీయకూడదు. ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం సాగుతుంది కదా, సాగతీయకుండా అలాగని మరీ లూజ్గా కూడా వదిలేయకూడదు. టెన్ ఇంచెస్ వచ్చింది ఫ్రంట్ పార్ట్ పొడవు. 10 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని ఒక లైన్ స్ట్రైట్గా గీసుకోవాలి. అలానే స్టిచ్చింగ్ కోసం ఒక 1/4 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ అనేవి మనం టేప్ తోటి కొలుసుకుందాము. హుక్స్ పట్టి దగ్గర నుంచి ఫ్రంట్ డాట్ ఎక్కడికైతే స్టిచ్చింగ్ చేసిందో అక్కడికి మనకి 3.5 వచ్చింది. 3.5కి మనం ముందుగా హుక్స్ పట్టి దగ్గర మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి 3.5కి మనం మార్కింగ్ చేసుకోవాలి. అలానే నడుం దగ్గర నుంచి మళ్ళీ మిడిల్ డాట్ వరకు ఎంత పొడవైతే వచ్చిందో టేప్తో మెజర్మెంట్ తీసుకొని కొలుసుకోవాలి. 4.5 వచ్చింది.
సేమ్ 4.5 మనం అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. సంకపాటి నుంచి నడుము బెల్ట్ దగ్గరికి ఎంత పొడవు అయితే వచ్చిందో మనం టేప్తో మెజర్మెంట్ తీసుకోవాలి. 4.35 ఇంచ్ వచ్చింది. 4.35 ఇంచ్కి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా ఈ డాట్స్ అన్నింటినీ కలుపుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. మనం డాట్ పెట్టుకున్నాం కదా, డాట్ దగ్గర చిన్న టచ్ అనేది పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ కోసం 4 ఫోల్డింగ్స్ చేసుకొని బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ నడుము పొడవు ఎంతైతే వచ్చిందో అంతా మార్కింగ్ చేసుకోవాలి. క్లాత్ అనేది హెచ్చు తగ్గులుగా ఉంది కాబట్టి ఒక లైన్ అనేది స్ట్రైట్గా గీసుకోవాలి. 1/2 ఇంచు స్టిచ్చింగ్ కోసం గీసుకోవాలి ఒక లైన్ అనేది. హెచ్చు తగ్గులుగా ఉన్నది మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్లోని ఫ్రంట్ పార్ట్ బెల్ట్ అనేది ఎంత పొడవు ఉందో చూసి 2.5 ఉంది. మనం ముందుగా ఖర్చు కోసం మనం లైన్ గీసుకున్నాం కాబట్టి ఒకవైపు ఇంకోవైపు కూడా 2.5 అని 2.5కి ఒక మార్కింగ్ చేసుకొని 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేయాలి. సేమ్ అలానే నడుము దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి. హుక్స్ పట్టి వైపు 2.5 వచ్చింది, నడుము దగ్గర 2 వచ్చింది. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం మార్కింగ్ చేసుకొని ఆ 2 మార్కింగ్లు కలిసేలాగా
ఒక లైన్ అనేది గీసుకోవాలి. గీసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. హుక్స్ పట్టి కాజా పట్టి వైపు అనేసి మనకి తెలియడం కోసం చిన్న టచ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మెడపట్టి కోసం క్రాస్గా మనం క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. మనకు మెడ అనేది తిప్పుతూ ఉంటాం కదా, క్రాస్గా తీసుకోవడం వల్ల రౌండ్గా నీట్గా వస్తుంది. స్కేల్ అంత వెడల్పులో క్రాస్గా లైన్స్ గీసుకొని కట్ చేసుకోవాలి. గీసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. మనం లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఒరిజినల్ క్లాత్ మీద కూడా పెట్టుకొని లైనింగ్ ఎలా అయితే ఉందో అలా కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. మనం లైనింగ్ ఎంత అయితే కట్ చేసుకున్నామో అంతకన్నా ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ స్టిచ్చింగ్లో ఒకవేళ ఏమైనా హెచ్చు తగ్గులు అయితే కలుస్తాయి అన్నమాట. హ్యాండ్స్ కట్ చేసుకుందాం. షేప్ బెల్ట్ ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అనేది కంప్లీట్గా అయిపోయింది. లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండు కలిపి కట్ చేసుకున్నాము కదా. హ్యాండ్స్, షేప్ బెల్ట్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, మెడపట్టి,
నడుం పట్టి, హుక్స్ పట్టి, కాజా పట్టి.